ప్రేమ్ కుమార్ గారు ఇంతకుముందు ఆ నలుగురు సమాజానికి ఉపయోగపడేది, ఒక మనిషి పోయేటప్పుడు ఆ నలుగురు రావాలి, ఆ నలుగురు అని చెప్పేసి ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సినిమా తీసిన ప్రేమ్ కుమార్ గారు ఆ తర్వాత వినాయకుడు అది సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు. ఇవాళ ఆ ఐదుగురు చేశారు. మనం సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ఆ నలుగురు అనే టాపిక్ ఎప్పుడు చూసినా రావడానికి కారణం ఆ ప్రేమ్ కుమార్ గారు తీసిన ఆ సినిమా టైటిల్. సో అట్లాంటి ఇదిలో ఇప్పుడు ఆ ఐదుగురు తీశారు. దాంట్లో కింద క్యాప్షన్ అతడే సీఎం అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ టైం. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ టైము, ఇక్కడ రాష్ట్రాలు ఈ గొడవలు ఈ ఇదిలో అతడే సీఎం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అలాగే ఆర్టిస్టులు వెంకట్ కానీ వీళ్ళందరూ, వెంకట్ ఫస్ట్ సినిమా హీరోగా సీతారాముల కళ్యాణం చూతం రారండి అని వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఆ రోజున. సో వైవిఎస్ చౌదరి గారు తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యే చూసాము. సో అదే సెంటిమెంట్ వెంకట్ యాక్ట్ చేసిన ఈ సినిమాలో అనిల్ కూడా ఆ రేంజ్ వైవిఎస్ చౌదరి గారి రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ్ కుమార్ పాత్ర గారు ఒకరు. వినాయకుడు యూత్కి అందం ముఖ్యం కాదు, అవగాహన ముఖ్యం అనేటువంటి ఒక మెసేజ్తో తీసినటువంటి సినిమా వినాయకుడు. ముఖ్యంగా సమాజానికి బ్రతకడానికి డబ్బు ముఖ్యం కాదు అని చెప్పి నిర్మించినటువంటి సినిమా ఆ నలుగురు. ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ నలుగురు అనేటువంటి సినిమా అసలు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ప్రతిసారి కంపల్సరీ జనాలు చూసేటువంటి సినిమా ఆ నలుగురు అని చెప్పుకో తప్పదు. ముఖ్యంగా మానవ బంధాల గురించి చెప్పినటువంటి సినిమా అది. ఇక ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని కనుక తీసుకుంటే ఒక అనిశ్చితి కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో. అసలు రాజకీయం అంటేనే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్పెషల్ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారు, అందరూ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మీరందరూ తప్పకుండా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారండి. Today it's the trailer launch for our movie, and because this movie is my debut movie, it's very close to my heart. Thank you so much to my Ayuduguru family for giving me this chance, making me feel like home. It's my adrushtam that I happen to work for this movie, and I'm really glad. Thank you so much Prem Patra garu, thank you so much Anil Guduru sir. ఈ రోజు ట్రైలర్ లాంచ్, మీ ట్రైలర్ చూసారు, అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ మూవీలో, ఇంత మంచి మూవీలో మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రేమ్ సార్ అండ్ అనిల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఒక యూత్ బేస్డ్ మూవీ, అండ్ ఈ మూవీ వల్ల ఎంతో లైక్ సమాజంలో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్ టు ప్రేమ్ కుమార్ పాత్ర అండ్ అనిల్ గూడూరు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చినందుకు, అండ్ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్. అవకాశం ఇచ్చినందుకు. నా పేరు శశి అండి, దీంట్లో బలరాం క్యారెక్టర్ చేశాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి, అలాగే అనిల్ సార్ గారికి, నాతో పాటు చేసిన కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. ఈరోజు కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ట్రైలర్ చూశాక మేము 3 months పోలీస్ అకాడమీలో తీసుకున్న ట్రైనింగ్ కానీ, మేము పడ్డ కష్టం కానీ ఈరోజు ట్రైలర్ చూడగానే నాకు నిజంగా మర్చిపోయినట్టు అనిపించింది. డెఫినెట్గా ఈ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుందని, అండ్ ఈ సినిమా ద్వారా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి, అనిల్ గారికి రియలీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. నేను ఇందులో క్రిష్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. నేను ఇదివరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసానండి. సో చిన్న తెర నుంచి పెద్ద తెర మీదకి రాబోతున్నాను మా అనిల్ గారి సపోర్ట్తో, ఇంకా మా ప్రేమ్ గారి సపోర్ట్తో. సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఐదుగురు అతడే సీఎం, యాక్చువల్గా పొలిటికల్ యూత్ ఎంటర్టైనర్, అండ్ ఇంత పెద్ద అంటే ఇట్స్ రియలీ వెరీ డైమెన్షనల్ కంటెంట్. ఈ సినిమాని యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసిన ధైర్యానికి ప్రేమ్ కుమార్ గారిని, ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకున్న అనిల్కు ఇద్దరికి అప్రిషియేట్ చేయాలి. సినిమా రియల్లీ వెరీ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో వెదర్ అండ్ ఆర్టిస్టులు కూడా ధైర్యం చేసి అన్ని రకాల అబ్స్టకిల్స్ని ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు. రియలీ కంగ్రాచ్యులేటింగ్ ఆన్ దిస్ ట్రైలర్ రిలీజ్ రోజు. సినిమా కూడా ఇదే స్థాయిలో డెఫినెట్లీ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇట్స్ రియలీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఫిలిం. నమస్కారం, నా పేరు అస్మిత. తెలుగులో నా థర్డ్ మూవీ, అండ్ ప్రేమ్ సార్కి, అనిల్ సార్కి I would like to say thank you for giving me this opportunity to be a part of this movie, and it was completely by luck that I actually got this movie again. And my role in this movie is that of a police officer. It's not a conventional heroine kind of a role, but it's very different. It's a very important and very key role in the movie, and I'm playing a police officer who is sort of a driving force in the entire movie. ఆనలుగురు మంచి హిట్టు, నంది అవార్డు. వినాయకుడు మంచి హిట్టు, నంది అవార్డు. అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడటం చాలా ఈజీ, కానీ
ఒక డైరెక్టర్ ఆ కథ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కథని నమ్మి ఒక అన్కన్వెన్షనల్ డిఫరెంట్ స్టోరీని నమ్మి దాని మీద డబ్బు పెట్టి సినిమా తీసే ధైర్యం చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లకు ఉంటుంది. ఏ ధైర్యం అయితే ప్రేమ్ గారు చేసి ఆ 2 సినిమాలు నిర్మాత ఇచ్చారో అదేవిధంగా ఈ సినిమా ఆ 5 ఇది ఒక కొత్త బ్యాక్డ్రాప్తో డిఫరెంట్ అన్కన్వెన్షనల్ స్టోరీ. ఆ సినిమాలకి ఎంత పేరు వచ్చిందో అదేవిధంగా ఈ సినిమాకి కూడా ఆయనకి అంతే పేరు వస్తుంది. ఆ 5 థియేటర్ ప్రోమో లాంచ్ చేసిన ప్రసన్న కుమార్ గారికి, వేణుస్వామి గారికి కృతజ్ఞతలండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకు, మీడియా మిత్రులకు, నా మిత్రులకు, శ్రేయభిలాషులకు నా ప్రత్యేక ధన్యవాదాలండి. నేను ఇంజనీరింగ్ చేసి ఇండస్ట్రీకి రాకముందు ఒక మంచి సినిమా చేయాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలి అన్న ఎమోషన్స్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యానండి. ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడున్న 10 yearsలో నేను చాలా చేంజెస్ వచ్చిన నాలోనే నేను నేర్చుకున్నాను. అదే ఒక మెసేజ్లా కాకుండా ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలని చెప్పి నేను వినాయకుడు సినిమాకి స్క్రీన్ ప్లే అందించే టైంలో ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దాని రిజల్ట్ చూసిన తర్వాత ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. విత్ దట్ నేను ఈ పాయింట్ని నేను తీసుకున్నానండి. ఆ 5 అతడే సీఎం. ఈ పాయింట్ చెప్పాలంటే సింపుల్గా ఏంటంటే, సింపుల్గా కాదు, లార్జర్ దాన్ని క్యూట్గా చెప్పాలంటే ఒక మహాభారతం తీసుకుంటే పాండవులు అతడే కృష్ణుడు అని ఎలాగ డిస్క్రైబ్ చేయొచ్చు షార్ట్ ఫామ్లో, అంత వాస్ట్ కంటెంట్ ఉందండి ఈ మూవీలో. సో నాకు దీని ఇన్స్పిరేషన్ పాయింట్, నేను ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏంటంటే, ఇందులో ఏ రాష్ట్ర దేశ భవిష్యత్తులోనైనా దాని యొక్క క్వాలిటీ ఆఫ్ జనరేషన్ రిప్రజెంట్ చేసేది ఆ జనరేషన్, ఏ రాష్ట్ర దేశ భవిష్యత్తునైనా నిర్దేశించేది ఆ పీరియడ్లో ఉన్న ఆ జనరేషన్ యూత్. సో ఆ జనరేషన్ యూత్ని నేను ఈ సినిమాలో ఒక చిన్న దాంతో నేను శాంపుల్గా పోలుస్తున్నానండి. అదేంటంటే యూత్ని ఒక విత్తనంతో పోలుస్తున్నానండి. విత్తనాన్ని పంట భూమిలో నాటితే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, అదే విత్తనాన్ని బీడి భూమిలో నాటితే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడున్న సమాజం బీడి భూమిలా ఉంది. సో యూత్ని విత్తనంలాగా సమాజంలో నాటబోతున్నాం. సో దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో మంచి ప్రతిఫలం ఉండాలి అంటే ఒక యంగ్ సీఎం తీసుకున్న విజన్, ఒక యంగ్ సీఎం తీసుకున్న ఐడియాలజీ ఏంటంటే, తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఈ సినిమా రూపంలో 18-20 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ప్రతి పౌరుడు నిజాయితీ పౌరుడే. కానీ డ్రైవింగ్ లైసెన్స్తో మొదలుపెట్టి తిరిగి 60 ఏళ్ళ వయసులో పెన్షన్ తీసుకునేంత వరకు అడుగడుగున అవినీతిని పరిచయం చేస్తూ పోతుంది ఈ వ్యవస్థ. ఆ 4 సినిమా మార్నింగ్ షో చూసి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇంత మంచి సినిమాని ఈ టైప్లో ఫస్ట్ సీనే శవం మీద స్టార్ట్ అవుతుందండి. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు శవంతోని ఫస్ట్ షాట్ ఏ సినిమా కూడా స్టార్ట్ కాలేదు. సో దాని గురించి ఆయన ఆ మాట అన్నాడు. ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ కూడా అన్నాడు, మళ్ళీ ఇటువంటి సినిమా తీయకు బాబు, డబ్బులు రావు నీకు, మా దగ్గర డబ్బులు లేకనా మేము ఈ సినిమా తీయకన్నా నా భుజం కొట్టి వెళ్ళారు.